అది ఆయన కోసం కాదు ఆ నామం, ఆయనకి కితాబు ఇవ్వడం కోసం కాదు, ఆయన మీద భక్తితో ఆయన పాదాలని ఏ జన్మలో పట్టుకోవడం అలవాటైనా ఎవరినైనా సరే వేళ్ల మీద లెక్క పెట్టినన్ని జన్మలలోనో ఆయన అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనో ఆయన గట్టెక్కించేయగలరు. అటువంటి మహాపురుషులు. ఆయన కార్యాకార్య ప్రబోధకాయ నమః. వ్యాసుల వారి అనుజ్ఞ మేరకు మళ్ళీ ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి లోకాన్నంతటినీ ఉద్ధరించాలి అని సంకల్పం చేసుకున్న శంకరాచార్యుల వారి యొక్క ప్రథమ కర్తవ్యం లోకమునకు కార్య అకార్యములు చెప్పాలి. కార్యాకార్యముల యొక్క జ్ఞానము లేకపోవడమే పాపహేతు. ఏది చెయ్యాలి తెలియాలి, ఏది చెయ్యకూడదు తెలియాలి. ఏది చెయ్యాలో తెలిసున్నది చెయ్యాలి అంటే దాన్ని ఎట్లా చెయ్యాలో తెలియాలి. ఎట్లా చెయ్యాలి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి కల్పం అని ఉంటుంది. కల్పం ప్రకారం చేయాలి. శ్రావణ శుక్రవారం వ్రతం ఉందనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటాం, కల్పం ప్రకారం చేస్తారు. వినాయక చవితి కల్పం ప్రకారం, శ్రీరామ నవమి కల్పం ప్రకారం. కల్పంలో ఏం చెప్పబడిందో అది ప్రధానం, అట్లా చెయ్యాలి, అది శాస్త్రీయం. అంతేకాని నా బుద్ధికి తోచినవన్నీ నేను చేసేస్తానండి అంటే చెయ్యొచ్చు, ఎంతవరకు కొంతవరకే. అది ఉత్సవ స్వరూపంగా కొంతవరకు మీరు కలపగలరు తప్ప వైదిక క్రతువు కల్పం ప్రకారమే జరగాలి. అది చెయ్యవలసినది ఎట్లా చెయ్యాలి, అసలు ఏవేవి చెయ్యాలి అన్న విషయంలో దేశమంతా అయోమయావస్థ, ఎవడికి తోచిన మార్గంలో పడిపోతున్నాడు. అటువంటప్పుడు మళ్ళీ భక్తి జ్ఞాన కర్మలను ఒక పద్ధతిలోకి తీసుకురావాలి. ఇది చెయ్యండి అని చెప్పాలి, ఇట్లా చెయ్యండి అని చెప్పాలి, దానికి అవైదిక వాదనలో ఖండించి ఆమోదింపజేయాలి. 2, చెయ్యకూడనివి ఏమున్నాయో అవి చెయ్యకుండా ఉండేటట్టుగా లోకాన్నంతటినీ నడిపించాలి. ఇది ఎవరో తన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి 10 మంది శిష్యులతో చేయించడం కొంతవరకు సుగమం. వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి గురువుగారి దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ కూర్చున్న 10 మంది శిష్యులతో చేయించడం అదే చాలా కష్టం. యావత్ దేశాన్ని అలా నడిపించాలంటే ఆ దేశాన్ని అడ్డుపెట్టి ఆయన ఆనాడు చేసిన బోధ జగత్తులో ఎవరికైనా అన్వయమే. ఎక్కడి నుంచి స్మరించినా వెంకటాచలం పాపాన్ని తీసేస్తుంది. మీరు అమెరికాలో ఉన్నారా, రష్యాలో ఉన్నారా అన్నదాంతో సంబంధం లేదు. మీరు ఎక్కడ ఉండి వెంకటాచలాన్ని స్మరించినా అది పాపాన్ని పరిహరిస్తుంది. అది వెంకటాచలం యొక్క గొప్పతనం స్కందపురాణంలో చెప్తారు. అట్లాగే జగత్తులో మీరు ఎక్కడ ఉండి శంకరాచార్యుల వారి బోధలు పట్టుకోగలిగినా మీరు తరిస్తారు. అందుకని జగత్తుకే గురువులు అయ్యారు వారు. దానికి ఎవరో గుండెలు బాధ తీసుకోవడం ఎందుకు, ఆయన జగద్గురువు అంటే. కాబట్టి జగత్తుకే గురువు అయినటువంటి మహాపురుషుడు ఆయన. ఏది చెయ్యకూడదో చెప్పారు, ఏది చెయ్యాలో చెప్పారు. ఈ రెండింటినీ లోకానికి అంతటికీ అందించడానికి లోకాన్నంతటినీ ఓ చోట సభ చేసి ఎలా చెప్తారు? ఆ రోజుల్లో పుస్తకాలు ఇంత వేగంగా ముద్రణ చేసి అందించగలిగినటువంటి శక్తి ఎక్కడుంది? ఆయన వెనకాతలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆయన వెనక ఏ సంస్థలు ఉన్నాయి? పైగా వెడితే ఆయన్ని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడినటువంటి సమూహాలు ఉన్న రోజులు. అటువంటప్పుడు చెప్పడం అంటే ఆయన వాక్కుకున్నటువంటి శక్తి అటువంటిది. ఒక్క బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మాట్లాడిన మాటలో అంత వేగంగా ప్రచారం పొంది లోకంలో అజ్ఞానాన్ని తీసేసేయంతే, అంత అద్భుతంగా మాట్లాడారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అట్లాగే అంతరాత్మ ప్రబోధములను ఆధారం చేసుకుని అందరూ ధర్మాచరణ చేసేటట్టుగా ప్రబోధం చేశారు. అదే సమయంలో ఏ విషయం వైపుకి తొందరగా మనసు లాగేస్తుందో, ఏది లాగేసిన కారణం చేత పాపం చేసే అవకాశం ఉంటుందో అక్కడ చెయ్యకుండా ఉండడానికి ఏం చెప్పాలో అది అంత గొప్పగా చెప్పారు. మీకు చెయ్యకూడని పని అసలు ఎందుకు చేస్తారు? చెయ్యకూడనిది పాపం కదా, పాపం ఎందుకు చేస్తారు అంటే పాపం ఎవ్వరూ కావాలని చేయరు. ఎందుకనంటే ఇప్పుడు మీరు పుణ్యం చేస్తే మీరు సుఖపడతారండి అన్నాను అనుకోండి. ఏమంటే మీ అందరు వచ్చి రేపు మొక్కలకి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అండి, దానివల్ల మీకు సుఖం కలుగుతుంది అన్నాను అనుకోండి. మీరు వచ్చి కనీసం ఓ మొక్కకి ఓ కలశ నీళ్ళైనా పోస్తారు.
ఏమండి మీరు కానీ రేపు మొక్కకి ఒక్క ఆకు తుంపినా మహాపాపం సుమండి అన్నాను అనుకోండి, మీకు ఎండిపోయిన ఆకు కనపడ్డా మీరు తుంపరు కదా. మరి వద్దన్న పని చేయకుండా ఉండడం కదా సహజమైన విషయం. పాపం వల్ల దుఃఖం వస్తుందంటే మరి ఎందుకు చేస్తారు పాపం?